జాగ్రత్తగా వినండి. విన్న వెంటనే మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే పొద్దున్న లెగవగానే గుడ్ మార్నింగ్ అని మంచి మంచి రీల్స్తో మంచి మీమ్స్ పంపిస్తున్నారో వాళ్ళని చులకన చేసి చూడకండి. ఎందుకంటే వాళ్ళకి పని పాట లేక ఇవన్నీ చేయడం లేదు. అలా అని మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు. ఎందుకంటే మీరంటే వాళ్ళకి చాలా స్పెషల్, మీతోనే ఉండాలని కోరుకుంటున్నారని అర్థం. ఇప్పటికైనా తెలుసుకోండి. కష్టం ఏదైనా, బాధ ఎలాంటిదైనా నాలోని నవ్వుని చెరపలేవు నువ్వు. ఎందుకంటే నవ్వుతూ ఉండడం నా హాబీ. నిన్ను చూసి ఏడ్చేవాళ్ళుంటే అది నీ అదృష్టం. కానీ నీలోని ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళుంటే వాళ్లలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. నవ్వితే వచ్చే కన్నీళ్లు నలుగురితో పంచుకో. ఏడిస్తే వచ్చే కన్నీళ్లు ఏకాంతంలో తుడుచుకో. నాకు తెలుసు, తను వెళ్ళిపోయాక చాలా మారిపోయావు నువ్వు. అప్పటిలాగా అందరితో సరదాగా గడపలేకపోతున్నావు. మీ ఫ్రెండ్స్తో మాట్లాడడమే మానేశావు. ఎన్ని గంటలు ఇలా ఒంటరిగా మౌనంగా కూర్చుంటున్నావు తెలుస్తుందా? నేను నీకు అర్థమయ్యేలా చెప్పగలను, తను నీతో లేదని, నిన్ను వదిలి చాలా కాలమైందని. కానీ నీ మనసుని ఎలా ఒప్పించేది? ఈ లోకంలో నీ ఒక్కడికే ఇలా అవ్వాలా? ఇప్పటికైనా ఈ ఊబిలో నుండి బయటికి రా, లేకపోతే నిన్ను నువ్వు ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. బహుశా నరకమంటే ఇదేనేమో. ప్రేమని కోల్పోవడం కంటే ఓ మంచి స్నేహితుడిని కోల్పోతే చాలా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ప్రియురాలు చేసిన ప్రతి గాయాన్ని మాన్పించగలిగేది ఆ ఫ్రెండే కదా. వాడు కలిసినప్పటి నుంచి అందరూ పరాయి వాళ్ళుగా అనిపించేవాళ్ళు. కలిసి తిరగడం, కలిసి తినటం, కలిసి నవ్వటం. సొంత వాళ్ళకంటే వాడే ఎక్కువైపోయాడు. ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు వాడే గుర్తొస్తాడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్కోసారి భయమేస్తుంది, ఇలాంటి ఫ్రెండ్ మళ్ళీ దొరుకుతాడా అని. వాడు వదిలి వెళ్ళిపోయాడని నాకు తెలుసు. కానీ జీర్ణించుకోవడానికి కొంచెం టైం కావాలి కదా. ఒక్క విషయం, వాడు మళ్ళీ కనపడితే గుండెలకి గట్టిగా హత్తుకొని ఐ మిస్ యూరా అని చెప్పాలనుంది. ఇలాంటి ఫ్రెండ్ మీకు ఉంటే ఎప్పటికీ వదలకండి. భరించలేరు. నాతో ఎవ్వరూ మాట్లాడడం లేదు, నన్ను ఎవ్వరూ ప్రేమించడం లేదు అని చాలామంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. అరే, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మీ ఇంట్లోనే ఉండగా ఈ పిచ్చి ప్రేమల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నావు? ఇప్పటి వరకు మీకు పెట్టకుండా ఒక ముద్ద కూడా తిని ఉండదు అమ్మ. ఎప్పుడు మీరు ఇంటికి వస్తారు, కలిసి భోంచేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మ. కానీ మీకు అమ్మ ప్రేమ అవసరం లేదు. ముక్కు మొహం తెలియని అమ్మాయిల ప్రేమల కోసం స్వచ్ఛమైన తల్లి ప్రేమని కోల్పోకండి. ఒక్కసారి తల్లిదండ్రులు దూరం అయితే అప్పుడు అనిపిస్తుంది, అరే భగవంతుడిని ఇంట్లో పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నామని. ఉద్యోగం దొరకనప్పుడు ఇంట్లో వాళ్ళు లోకుగా చూస్తారు. సంపాదించలేనప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు చులకనగా చూస్తారు. సమస్యల్లో ఉన్నప్పుడు చుట్టాలు చులకనగా చూస్తారు. దరిద్రాల్లో ఉన్నప్పుడు చేతకాని వాడు కూడా నిన్ను దద్దమ్మలా చూస్తాడు. ఇలాంటప్పుడే నువ్వు నిశ్శబ్దంగా ఉండు. ఏ ఎత్తిపొడుపు మాటలకు సమాధానం చెప్పకు. తలదించుకొని వెళ్ళిపో. కానీ ఈ నిశ్శబ్దం శాశ్వతం కాదు. తొందరలోనే నిన్ను అన్న ప్రతి నోరు మూతపడుతుంది. ఇప్పుడు నీ టైం కాదు కాబట్టి నిశ్శబ్దంగా ఉండు. తప్పదనుకో. ఎందుకంటే రాబోయే రోజులు నీవే కదా.